హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ చేసేటోళ్ళు, లైక్ చేసేటోళ్ళు, కామెంట్ చేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను. చూస్తారు కదా, పిల్లలకు స్కూల్ టైం అవుతుంది. అందుకని చెప్పి ఇక పిల్లలైతే ఇంకా లేవలేదు. ఇక వాళ్ళకైతే నీళ్ళైతే వేడి చేసి పెడతా. వాళ్ళైతే ఇక లేచిన వెంటనే స్నానానికి అయితే వెళ్ళిపోతారు. ఇక అంతలోపు ఇంటి పని, వంట పని అన్నీ చేసుకుంటా. ఈరోజు అయితే మా అమ్మ స్టైల్లో పప్పుచారు చేస్తాను. అంతేకాకుండా శనగలు, గారెలు అవన్నీ ఉన్నాయి. మొత్తం ఫుల్ రెసిపీ చూసుకుంటా, ఫుల్ వీడియో చూసుకుంటా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూస్తారు కదా, ఇట్లయితే ఉంటుంది. అంతకుముందు హీటర్ ఉండే, ఆ హీటరు ఒకసారి ఏమైందంటే పిల్లలు స్విచ్ ఆన్లోనే పెట్టేసిర్రు, అది మర్చిపోయారు. అది కొంతసేపు అయిన తర్వాత ఒక అరగంట తర్వాత, ఒక 20 నిమిషాల తర్వాత అదైతే వేరే దానికి అంటుకొని కొంచెం ఫైర్ లెక్క అయింది. దానివల్ల అది కాలిపోయింది. ఇంట్లో కూడా కొంచెం ప్రాబ్లం అయింది. ఇక అప్పటి నుంచి హీటర్ అంటే మస్తు భయం ఎత్తుంది తీసుకోవాలంటే. అందుకే ఇక గ్యాస్ మీదనే నీళ్ళైతే వేడి చేసి పిల్లలకైతే నేనే నీళ్ళు పెడతా. ఎందుకంటే ఆళ్ళు పిల్లలు చిన్న పిల్లలు కదా, వాళ్ళతోని పని చేయించా. గట్లయితే ఉంటుంది. చూస్తారు కదా, ఇక్కడైతే నేను హెల్తీ డ్రింక్ అయితే తాగుతా. మీకు తెలిసిందే, పిల్లలకి ఈరోజు పాలు తక్కువ ఉన్నాయని చెప్పి రాగి జావ చెప్తానా. వారానికి 3 సార్లు రాగి జావ ఇస్తా, 3 సార్లు పాలిస్తా. ఇట్లయితే ఉంటుంది. నీళ్ళైతే వేడైతానే మా చిన్నోని కోసం అయితే రెడీ చేసిన. మా పెద్దోడు తర్వాత చేస్తాడు. వీళ్ళకైతే రెసిపీ అయితే శనగలతోని ఫ్రై చేసిన. మాకైతే శనగల గారెలు చెప్తానా. చూస్తారు కదా, గిట్లయితే ఉన్నది. మీరైతే నా మాటలు వినుకుంటా వీడియో ఎండింగ్ వరకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూస్తారు కదా, ఇక్కడైతే పిల్లల కోసం రాగి జావ చెప్తానా. ఇక్కడ పాలైతే మా చల్లగా ఉండాలి. ఫ్రిడ్జ్లో తీసిన వాటర్ మా పాలై ఉండాలి. అందులో మనం బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లం కరిగిన తర్వాత మనం అప్పుడు ఈ రాగి మిశ్రమం ఉంది కదా, ఇది నీళ్ళలో కలుపుకున్నా, లేకపోతే పాలల్లో కూడా కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత మనం అందులో వేసుకొని మనం కలుపుకోవాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. వేడైన తర్వాత బెల్లం వేయద్దు. చల్లగా ఉన్నప్పుడే వేయాలి. పాలు చల్లగా ఉన్నప్పుడే వేయాలి. గట్లయితే పాలు విరిగాయి. చాలామంది బెల్లంతో చేస్తే పాలు విరుగుతాయి అంటారు కదా, ఒక అదే టెక్నిక్. వేడిగా ఉన్నప్పుడైతే వేయద్దు బెల్లం. ఒక అట్లయితున్నది. పిల్లలకైతే నేను రాగి జావ చేసి ఇస్తాను. మాకైతే గారెలు చేసుకుంటానా. అయితే ఇవాళైతే చిన్న టాపిక్ చెప్తా. చిన్న టాపిక్ అంటే మంచి గురించి చెప్తాను. నిజంగా మంచి మంచి అనేది మస్తు కరవైపోయింది. మంచి మాట, మంచి ముచ్చట, మంచి మనుషులు, మంచి అనేది అసలు వినడం తక్కువైపోయింది. మంచి మనుషులు కూడా, మంచి సినిమాలు కూడా, మంచి అనేది అడుగంటి పోతుందని అనుకుంటా. అంటే కిందికి పోతుంది. దాన్ని ఎక్కువ వైరల్ అయితే లేదు. ఎప్పుడైతే చెడు చూపిస్తానమో, చెడుకు సంబంధించిన వీడియోలు చేస్తానమో, చెడుకు సంబంధించిన మాటలు మాట్లాడతానమో, ఒకరిని తిడతానమో, ఒకరిని ఎత్తి పొగుడుతానమో, ఇవన్నీ ఉంటేనే అవి ముందుకు పోతానే. నిజంగా బూతులు మాట్లాడేటోళ్ళే వీడియోస్ మాత్రం మస్తు వైరల్ అయిపోతుంది. అదొక ట్రెండ్ అయిపోతుంది. మంచి అనేది లేకుండా పోతుంది. గట్లయితే ఉంటుంది. కానీ ఈరోజు చేసిన మంచి రేపు మనకు పనికొస్తుంది, మన పిల్లల భవిష్యత్తుకు పనికొస్తుంది. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పెడతా. నేను చేసేది మంచిదే కాబట్టి నా వీడియోస్ కూడా వైరల్ కాకపోవడానికి కారణం అదే. ఎప్పుడైతే మంచి కోరుకుంటామో అది మనం అందరికి నచ్చదు కదా. మనం ఇప్పుడు నేను ఎవరైనా తిట్టుకుంటూ పెట్టిన అనుకోండి వీడియో, ఎవరైనా తిట్టినా, ఎవరైనా వైరల్ చేద్దామని చెప్పి ఒక 4 మాటలు చెడుగా చెప్పినా ఖచ్చితంగా నా వీడియో వైరల్ అవుతుంది. ఇక్కడ మంచి చెప్తాను కదా, కాబట్టి ఎవ్వరికి వినరు, ఎవరికి నచ్చదు. చూస్తారు కదా, నేను మాటల వాడి ఇక్కడైతే గారెలు చేసిన. అంటే ఇవి నల్ల శనగలతో గారెలు చేసినాయి కదా, మస్తు క్రిస్పీగా వస్తాయి. అదే ఆలసందలతోని పెసర్లతో చేస్తాం కదా, అవి మస్తు మెత్తగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి, ఫ్లఫీగా వస్తాయి. కానీ ఇవి మాత్రం మస్తు క్రిస్పీగా వస్తాయి, మస్తు టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. నల్ల శనగలతోని గారెలు అయితే, వడలు గారెలు మస్తు టేస్టీగా ఉంటాయి. కచ్చప్పులో నంచుకొని తింటే గిట్లయితుంది. మా పిల్లలకైతే అవ్విచ్చిన. ఇక మా ఆయన నేను గారెలైతే తింటాం. మా పిల్లలు గారెలు వద్దన్నారు. అందుకని చెప్పి ఇక వాళ్ళకి అట్లు ఇచ్చేసిన, బిర్యానీ ఇచ్చేసిన. నేను నైట్ బిర్యానీ తీసుకొని వచ్చిండు మా ఆయన. అవి బిర్యానీ ఇచ్చేసిన. ఇక పిల్లలకైతే గట్లున్నది. ఇక పిల్లలు స్కూల్ నుంచి రావడానికి ముందు నేనైతే పప్పుచారు చేస్తాను మా అమ్మ స్టైల్లో. ఇక్కడైతే కందిపప్పు నానబెట్టిన. మంచిగా కందిపప్పు నానబెట్టిన తర్వాత మనమైతే ఇలా పసుపు, ఆయిలు, ఉప్పు వేసుకొని ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ వచ్చే వరకు మంచిగా మెత్తగా ఉడకబెట్టుకుందాము. ఈ ఉడికించిన పప్పు ఉంది కదా, అందులో నేను చక్కెర వేసుకొని తినేదాన్ని చిన్నప్పుడు. మీరు కూడా తినేటోళ్ళ? మంచిగా అనిపిస్తాయి కదా, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తా అంటే. అట్లయితే ఉంటుంది. అయితే ఈ విషయంలో ఈ ఈ ఈ మంచి గురించి చెప్పడానికి ముందు ఏంటంటే, నిజంగా మా ఆయన మేము మంచోళ్ళం అని చెప్పుకుంటలేను. నిజంగా మనం మంచి చేస్తే అది కుడి చేతితోని అంటే కుడి చేతి ఏది అంటే ఎగ్జాంపుల్ చెప్తానా, మనం చేసే మంచి పని ఎడమ చేతికి కూడా తెలవద్దు. అంటే పని పలానా మనిషికి కూడా తెలవద్దు. అంతేకాకుండా మనం చేసే మంచి పని ఎదుటోళ్ళు చెయ్యాలి. మనం చేసినాం కదా మంచి పని, వాళ్ళకు హెల్ప్ చేసినాం కదా, వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేయాలని ఏ రోజు అనుకోవద్దు, ఆశించద్దు అన్నట్టు. చూస్తారు కదా, ఇక్కడ కూరగాయలు అయితే కడిగేసుకుంటానా. టమాటాలు,
మునగేకి పల్లి, దాంతోపాటు పచ్చిమిర్చి, దాంతోపాటు దోసకాయ. ఇష్టం ఉంటే వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. మా అమ్మ అయితే వంకాయలు వేసేది, ఆలుగడ్డలు వేసేది, ఏమంటారు క్యారెట్ వేసేది, ఇవన్నీ వేసేది. నేనైతే ఇవన్నీ ఎత్తలేను మా పిల్లలు తినరని చెప్పి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం చేసే మంచి, నేను చేసిన మంచి నువ్వు చేయలేదు మంచి అని చెప్పుకోవద్దు. వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు అంతే. అంతేగాని నేను చేసినా కదా నువ్వు కూడా చేయాలని అనొద్దు. అంతేకాకుండా మనం చేసిన మంచి పని 10 మందికి చెప్పొద్దు. చేసినా అని చెప్పుకోవద్దు. అది చేసిన ఫలితం ఉండదు. అట్లా చెప్పుకోవడం వల్ల ఫలితం అయితే ఉండదు. మనం చేసే పని మన మనసుకు తెలవాలి అంతే. అది ఈరోజు కాకపోయినా ఏ రోజన్నా పిల్లలకు మంచి రూపంలో వాళ్ళకు ఆశీర్వాదంగా వెళ్ళిపోతుంది. అంతేగాని మనం చేసే మంచి పని ఎవరికి చెప్పొద్దనేది నా ఉద్దేశం. నిజంగా ఈ ఈ ఈ చూస్తారు కదా, పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది, మంచిగా కనబడుతుంది. ఇక్కడైతే పోపేసుకుందాము సింపుల్గానే. అయితే మా మా ఖాందాన్లు అంటే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా, అంటే మా చుట్టాలు బంధువులు అందరూ కూడా పల్లెటూరులో ఉంటారు. మేము ఒక్కరమే హైదరాబాద్లో ఉంటాం. ఎక్కడికో తిరుగుతారు. ఏదో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎడికెడికే పోతారు. ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, ఏదన్నా అవసరం ఉన్నా ఎక్కడెక్కడో తిరుగుతారు. మాతోని అవసరం లేనట్టే ఉంటారు. చూస్తారు కదా, గిన్నె అయితే పెట్టిన, ఆయిల్ అయితే వేస్తానా. వేసిన తర్వాత ఇక్కడైతే పచ్చిమిర్చి, ఇక్కడైతే పోపు ఎత్తలేను, ఓన్లీ కూరగాయలు మాత్రం ఉడకబెడతాను. చూస్తారు కదా, పచ్చిమిర్చి, దాంతోపాటు సన్నగడి అంటే పెద్ద పెద్ద ముక్కలు కడిగేసుకున్న ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ. దాని తర్వాత మన కూరగాయలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకుందాము. మునగేకి పల్లి, దోసకాయ, టమాటోలు ఇవన్నీ కూడా వేసుకుందాము. కరివేపాకు ఇవన్నీ వేసుకుంటాను. అయితే ఏంటంటే ఎక్కడ మా చుట్టాలే కానీ, బంధువులే కానీ, మా పక్కోళ్ళే కానీ, మాకు ఎదురులే కానీ, మా దోస్తులే అంటే మా ఆయన దోస్తులే కానీ, మా ఆయన తెలిసిన కొలీగ్సే కానీ, ఎవ్వరైనా ఎక్కడికెక్కడికో పోతాడు ఏదో అవసరానికి. వాళ్ళకు ఏ అవసరం ఉన్నా ఎక్కడికెక్కడో తిరుగుతారు. మళ్ళీ లాస్ట్కి వచ్చి మా ఆయన దగ్గరికే వస్తారు. మళ్ళీ మా ఆయనతోనే అది సక్సెస్ అవుతుంది. అక్కడ కావాల్సిన పని మా ఆయనతోనే అవుతుంది. నిజంగా అలాంటి మంచి మంచి పనులు చేస్తాం. వాళ్ళు మంచి పని అని కూడా ఆలోచించం మేము. హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేసిన తర్వాత హెల్ప్ చేసింది కూడా మర్చిపోతారు. మేము హెల్ప్ చేసినాం కదా అని మేము వాళ్ళు హెల్ప్ చేయాలని కూడా ఒక పైసా కానీ, వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని కానీ ఆశించాం మేమిద్దరం కూడా. అంతే, మాకు చేయాల్సొచ్చింది పని, వాళ్ళకు పని పడ్డది. వాళ్ళు ఫోన్ చేసిర్రు. మా ఆయన హెల్ప్ చేసిండు. నేను కూడా చేసిన. అక్కడనే లెట్ ఇట్. కానీ వీళ్ళేం చేస్తారు, అక్కడ వరకు మాట్లాడతారు. వాళ్ళ అవసరాలు తీర్చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడన్నా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఆయనతోనే అవసరం పడితే కానీ ఫోన్ చేయరు. అట్లయితే ఉంటుంది. నిజంగా మంచి మనుషులకు ఎప్పుడు విలువ ఉంటుందంటే, నాకు తెలిసి భూమి మీద ఉన్నప్పుడు కాదు, మనం వెళ్ళిపోయిన తర్వాతనే మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. చూస్తారు కదా, ఇక్కడైతే నేను మాటల్లో పడి చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ పసుపు వేసుకున్న, కారం వేసుకున్న, ఉప్పు వేసుకున్న, తర్వాత సన్నగడి వేసుకున్న, టమాటాలు వేసుకున్న. ఇవి మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత మన పప్పు అయితే వేసుకుందాము. ఇది కొద్దిగా మాడుతుందని చెప్పి నేను కొద్దిగా నీళ్ళు పోసుకుంటా. నీళ్ళు పోసుకొని మంచిగా మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి. అంటే టమాటాలు మంచిగా ఉడుకుతాయి. ఆ తర్వాత మనము పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో వేసుకుందాం. చూస్తారు కదా, ధనియాల పౌడర్ వేసుకుంటానా. ఇక్కడ జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నా. అది క్లిప్ అయితే మిస్ అయింది. జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, ఇవి 2 వేసుకుంటానా. అంతేకాకుండా ఇలా స్పెషల్ మసాలా పౌడర్ కూడా ఇలా యాడ్ చేస్తా. అది మీకు చూపిస్తా. అంటే నేను చికెన్ కర్రీ చేస్తానా, దానికోసము రెడీ చేసుకున్నా, దీనిలో కూడా వేద్దామని చెప్పి. చూస్తారు కదా, సాంబార్ పౌడర్ ఎత్తారు కొంతమంది, కానీ నాకైతే సాంబార్ పౌడర్ ఇష్టం ఉండదు. ఇక్కడైతే మంచిగా మూత పెట్టుకున్నా. ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడికిపోతుంది. చూస్తారు కదా, ఇప్పుడైతే మనము ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, అదైతే వేసుకుందాం. అయితే ఈ విషయం ఎందుకు చెప్తానంటే, దీనికి చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ గురించి రేపటి వీడియో షేర్ చేసుకుంటా. ఎందుకంటే లెంత్ చిన్నగా ఉన్నది. ఎందుకంటే మనుషులు పైసలు రాగానే, ఒక హోదా పెరగగానే, లేకపోతే మంచి పొజిషన్లో వెళ్ళగానే, లేకపోతే ఉన్నదానికన్నా ఎక్కువ సంపాదించగానే, అట్లా అలాంటి పొజిషన్ వచ్చిన తర్వాత మనుషులు మారిపోతారు. అట్లా మనుషులు మారిపోతారు, కానీ మనుషులు ఎప్పుడు మారిపోవద్దు. మనం ఏ నుంచి వచ్చినాం, మన ఫ్యూచర్, మన పాస్ట్ ఎక్కడుండే అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కోట్లు సంపాదించు, లక్షలు సంపాదించు, మంచి హోదాలు ఉండు, మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది ఫస్ట్ స్టార్టింగ్ జిందగీ అయితే, జీవితం అయితే మర్చిపోవద్దు. చూస్తారు కదా, ఇక్కడైతే పప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్నా. ఇక ఆ తర్వాత చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు నానబెట్టుకున్న రసం అయితే తీసుకొని ఇందులో వేసుకుంటాను. ఆ తర్వాత కొద్దిగా సరిపడా నీళ్ళు పోసుకుందాం. పప్పు అయితే మంచిగా మసలాలి, మంచిగా ఉడకాలి కూడా కూరగాయలు. ఉడికిన తర్వాత మనం ఇది పోపు వేసుకుందాం. ఇంతవరకు అయితే పోపు వేసుకోలేదు, కూరగాయల కోసమే నేను పోపు వేసుకున్నది అంతే.
గిట్లయితే చేత్తది మా అమ్మ. అయితే నిజంగా అట్లున్నరు మనుషులు. ఒక హోదా వచ్చిన తర్వాత మర్చిపోతారు. మన దోస్తులను గూడా మర్చిపోయేటోళ్ళున్నారు. మన ఇంట్లోళ్ళని గూడా, బంధువులను గూడా మర్చిపోతారు. అంటే మా అమ్మ అనేది ఎప్పుడు గాని, ఎంత సంపాదించినా గాని "కళ్ళు నెత్తికెక్కద్దే బిడ్డ" అని చెప్పేది మా అమ్మ. నిజంగా మా అమ్మ చెప్పే ప్రతి ఒక్కటి నేను అమలు జేత్తా. చూత్తారు గదా! ఇక్కడైతే మాటల మరి చెప్పడం మర్చిపోతానా? ఇక్కడైతే మసాలా పౌడర్ అయితే నేను ఫ్రెష్ మసాలా పౌడర్ అయితే నేను మిక్సీ అయితే పట్టేసుకుందామని చెప్పి ఇక్కడైతే తీసుకున్నా. ఇక్కడ ధనియాలు తీసుకున్నా. దాంతో పాటు ఒక దాల్చిని తీసుకున్నా. మిరియాలు ఒక 10, 12 తీసుకున్నా. దాంతో పాటు లవంగాలు, ఇలాచీలు ఒక 2, జీలకర్ర ఇవన్నీ యేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇది చికెన్‌లోకి మంచిగానే ఉంటది. సాంబార్‌లోకి మంచిగానే ఉంటది. కొద్దిగా ఈ పౌడర్ ఏద్దామని చెప్పి మంచి వాసన వత్తదని చెప్పి చూత్తారు గదా! ఇట్లయితే మంచిగా ఫ్రై చేసుకొని, మిక్సీ పట్టేసుకొని, పక్కన పెట్టేసుకొని, మనమైతే ఈ సాంబార్‌ల అంటే ఈ పప్పు చారులో మనం ఏసుకోవచ్చు. చూత్తారు గదా! అట్లా మా ఆయన జీవితంలో గాని, నా జీవితంలో గాని మమ్మల్ని అవసరాలకు వాడుకొని, ఆ తర్వాత మమ్మల్ని పక్కకు జరిపిన వాళ్ళు ఎంతోమందున్నారు. ఎంతోమంది కొన్ని సంవత్సరాలు పక్కకు జరిపేసిర్రు. మళ్ళా మా అవసరం కోసము, మా కోసం మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే వాళ్ళు డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళా మమ్మల్ని గుర్తు చేసుకొని, మళ్ళా మా దగ్గరకచ్చిన వాళ్ళు ఇప్పుడున్న ఈ ఈ కాలంలో అంటే ఈ టైంలో మస్తు మంది మాతోని అట్లా హెల్ప్ తీసుకున్న వాళ్ళున్నారు. అట్లయితున్నది. నిజంగా మనము మంచిగా సంపాదిస్తున్నాం అని చెప్పి కొమ్ములు రావద్దు, పొగరు పెరగద్దు. ఎక్కడి నుంచో వచ్చినామో అదైతే గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం. అప్పుడే మన జీవితం మంచిగుంటది. మన పిల్లల ఫ్యూచర్, మన ఫ్యూచర్ మంచిగుంటది. సుత్తారు గదా! మా పెద్దోడు ఇంట్లుంటే మాత్రం ఏదో ఒకటి రెడీ చేత్తనే ఉంటాడు. ఇక్కడైతే లారీ రెడీ చేసిండు. అంత పెద్ద లారీ చేసిండు. వాడిని చూసి మా చిన్నోడు చేత్తడు. కానీ మా చిన్నోడు చేసేది ఏది సక్సెస్ గాదు. వాళ్ళ అన్నని బీట్ చేద్దామని చూత్తడు. కానీ మా చిన్నోడికి ఏమీ రాదు. ఏమో చేత్తడు. డ్రాయింగ్ మాత్రం సూపర్ చేత్తడు. మా పెద్దోడు కూడా డ్రాయింగ్ మంచిగా చేత్తడు. కానీ అంత ఓపిక ఉండదు మా పెద్దోనికి డ్రాయింగ్ చేసే అంత. ఇలాంటి లారీలు, ట్రక్కులయితే చేత్తడు మస్తు ఓపికగా. ఇగ మా చిన్నోడైతే చేత్తాండు గట్ల. ఎప్పుడు అన్నదమ్ములు గాదు, పాలోళ్ళంటారు గదా! గట్లా. సరే గదా! పప్పు కోసం అయితే పోపేత్తానా. మంచి కడాయి అయితే పెట్టిన చిన్నది. ఇగ ఆయిలేసిన, అందులో జీలకర్ర, ఆవాలేసిన, కొద్దిగా పచ్చిమిర్చేసిన, కరివేపాకేసుకున్న, కొద్దిగా పసుపు, కారం యేసుకొని ఇందులో అయితే యేసుకుంటానా. ఇగ గిట్లయితున్నది సింపుల్‌గానే. ఈ పోపులో నేను వెల్లుల్లేసుడు మర్చిపోయినా, ఎండుమిర్చి యేసుడు మర్చిపోయినా. అసలు మర్చిపోవుడు గాదు, అసలు ఇంట్లో లేవు. అందుకే ఎయలేదు. మర్చిపోవడం గాదు, ఇంట్లో లేవు. ఉంటే మీరు ఖచ్చితంగా ఎయండి. మా అమ్మేసేది. ఆ పోపుతోనే మస్తు టేస్ట్ ఉండేది. ఇగ అట్లయితున్నది. ఇగ అందరం కలిసి మా పిల్లలు, మేమైతే అందరం కలిసి తింటాన్నాం. చికెన్ కర్రీ చేసినా, కానీ ఇందులో యాడ్ చేయలేదు. రేపటి వీడియో యాడ్ చేత్తా లెంత్ ఎక్కువైతదని చెప్పి యాడ్ అయితే చేయలేదు. అయితే ఈ మంచి గురించి ఎందుకు చెప్తానంటే, ఇలాంటి విషయాల గురించి చెప్తానంటే ఖచ్చితంగా ఒక మ్యాటర్ ఉంటది గదా! ఒక స్టోరీ ఉంటది గదా! ఆ స్టోరీ చెప్పాలే గదా! మరి ఆ స్టోరీ చెప్పాలంటే ఈరోజైతే కుదరట్లేదు. ఎందుకంటే వీడియో లెంత్ తక్కువున్నది. రేపటి వీడియోలో ఆ స్టోరీ ఏంది, అసలు ఈ మంచికేంది, దానికి దీనికి లింక్ ఏంది, ఏంది అనేది స్టోరీ రేపటి వీడియో షేర్ చేసుకుంటా. మీకు అర్థమైతది. దీనికి అనుగుణంగా అది ఉంటదని చెప్పి. గట్లయితే ఉంటది. ఇక్కడైతే నేను మునిగేకి పల్లేసుకున్న, చికెన్ కర్రీ యేసుకున్న. అది చికెన్ కర్రీ రేపటి వీడియో యాడ్ చేత్తా. ఇక్కడైతే బెండకాయ కలుపుకొని తింటానా. ఇట్లయితున్నది మరి ఈ వీడియో. మీకు నచ్చిందనుకుంటానా. ఉంటా మరి అంతవరకు సెలవు. నమస్తే.